హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. సో ఇవాళ మనం ఎక్సెల్లోని కొన్ని ఫంక్షన్స్ని మనం డిస్కస్ చేద్దాం. లైక్ సమ్ ఫంక్షన్స్, యావరేజ్ ఫంక్షన్, ఇలా కొన్ని ఫంక్షన్స్ని మనము డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వీ గో విత్ సమ్ ఫంక్షన్. వాట్ ఈస్ దిస్ సమ్ ఫంక్షన్? సమ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ అడిషన్ ఆన్ మోర్ దెన్ వన్ వాల్యూస్. అంటే ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ మనకు ఎక్సెల్ షీట్లో ఉన్న వాటిని మనము అడిషన్ చేసుకోవడానికి మనకి ఈ ఫంక్షన్ చాలా హెల్ప్ అవుతుంది. అంటే చాలా చోట్ల మనం ఈ ఫంక్షన్ అనేది మనం వాడుతుంటాం. సో ఇక్కడ దాని జనరల్ సింటాక్స్, అసలు ఈ సింటాక్స్ అనేది ఏంటి అంటే ఒక ఫార్ములా కానీ ఫంక్షన్ కానీ ఎక్సెల్లో మనం ఎలా రాయాలి అని మనకి ఎక్స్ప్లెయిన్ చేసేదే సింటాక్స్ అంటాం. సో అందులో ఫస్ట్ ఇక్కడ మనం చూస్తాం సమ్ వాల్యూస్ అంటున్నాం. అంటే సమ్ అనేది ఇక్కడ ఫంక్షన్. ఈక్వల్ టు సింబల్ అనేది దేనికి వాడతామంటే ఎక్సెల్లో మీరు ఏ ఫార్ములా రాసినా ఫంక్షన్ రాసినా కూడా ఈక్వల్ టు సైన్ లేకుండా ఇస్తే అది టెక్స్ట్ కింద కన్సిడర్ చేస్తుంది. సో మనం రాసే ఫంక్షన్ లాగా రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈక్వల్ టు సైన్ ఇవ్వాల్సిందే, రైట్? దాని కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు సమ్ 3, 5, 7, 4, 5, 3. ఖచ్చితంగా మనం అందులో ఇచ్చే వాల్యూస్ సపరేట్ చేయడానికి మనం ఇక్కడ ఈ కామా అనేది వాడతాము. సో వీటి టోటల్ అనేది మనకు ఎంటర్ అనేది ప్రెస్ చేసినప్పుడు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 ఎంత? ఇది 15, 19 ప్లస్ 5 24, 27. టోటల్ అనేది 27 అక్కడ మనకు స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. ఇది మనం మాన్యువల్గా ఇస్తే ఆల్రెడీ మనకు ఒక సెల్స్లో ఉన్న వాల్యూస్ అంటే ఇలా సమ్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ C2 నుంచి G2 వరకు మనకు వాల్యూస్ ఉన్నాయి. వాటిని సమ్ చేయాలి అంటే ఇలా విడిగా ఇవ్వకుండా మనం ఈజ్ ఈక్వల్ టు సమ్ C2 టు G2 అని మనం రాస్తాము. సో ఈ ఫంక్షన్ని ఒకసారి ఎక్సెల్లో మనం చూద్దాం. సో ఇక్కడ మనం సమ్ ఫంక్షన్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ విన్నాం కదా, ఎక్సెల్ షీట్లో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అని ఇచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే మీకు ఒక ట్యాగ్ ఇక్కడ చూపిస్తుంది, హెల్ప్ చేస్తుంటుంది మనకి ట్యాగ్ అనేది. సో ఇక్కడ నేను సమ్ ర్యాండమ్ వాల్యూస్ తీసుకుంటాను, కామాస్ తోటి సమ్ వాల్యూస్ తీసుకుంటాను, బ్రాకెట్ క్లోజ్. సో ఇప్పుడు వీటి టోటల్ మొత్తం అనేది ఏదైతే ఉందో మనకి ఎంటర్ కొట్టగానే మనకు ఈ సెల్లో మనకు అది ప్రింట్ అవుతుంది. చూడండి 53 అనేది వాల్యూ వచ్చింది మనకి, రైట్? సో ఇది మనకి ఏంటి అంటే స్టాటిక్ అంటాం. అంటే ఇలాంటివి నేను 10 చోట్ల చేసుకోవాలి అంటే ఈ వాల్యూస్ అనేది ప్రతిసారి మారుస్తూ పోవాలా, ఆ ప్రాబ్లం రాకూడదు అంటే మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఇక్కడ సెల్లో కొన్ని వాల్యూస్ వేసాను నేను, చూసారా? వీటి టోటల్ నాకు కావాలి. సో ఇందులో స్టార్టింగ్ సెల్ ఎక్కడుంది? F5, చూసారు కదా ఇక్కడ F5. నెక్స్ట్ ఎండింగ్ సెల్ ఎక్కడ వచ్చింది? F18. సో ఇక్కడ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈజ్ ఈక్వల్ టు సమ్ F5 నుంచి F18. సో మనం ఇలా ఫార్ములాలో మనం ఇవి సెల్ అడ్రస్ను మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ రేంజ్ అవి చూపిస్తుంది సెలక్షన్. ఎంటర్ కొట్టగానే మనకు వచ్చింది 923 అనేది మనకి ఇక్కడ వచ్చేసింది, రైట్? దిస్ ఈజ్ అబౌట్ సమ్ ఫంక్షన్. నెక్స్ట్ యావరేజ్ ఫంక్షన్. ఈ యావరేజ్ ఫంక్షన్ అనేది ఏంటి? వాట్ ఈస్ దిస్ యావరేజ్ ఫంక్షన్? The average function returns the average value of a given series of numbers in Excel. It is used to calculate the arithmetic mean of a given set of arguments in Excel. సో అంటే మనం ఇచ్చిన వాల్యూస్లో యావరేజ్ వాల్యూ తీసుకోవాలి అంటే దానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి అంటే యావరేజ్ ఫంక్షన్ అంటాము. సో ఈ యావరేజ్ ఫంక్షన్ ఎలా రాస్తాము అంటే సేమ్ యాజ్ సమ్ ఫంక్షన్ లాగానే, కాకపోతే రాయడం సేమ్ రాస్తాము కానీ అందులో ఇంటర్నల్గా ఆపరేషన్ అనేది మారుతుంది. యావరేజ్ అని రాసి బ్రాకెట్లో వాల్యూస్, ఏ వాల్యూస్ అయితే మీరు యావరేజ్ తీయాలనుకుంటున్నారో అది. సో ఇక్కడ యావరేజ్ అంటే ఏమవుతుంది? టోటల్ వీటన్నిటిని టోటల్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ 1, 2, 3, 4, 5, 6 అంటారు. 27/6 అనేది వస్తుంది మనకి. 27ని 6తో డివిజన్ చేస్తే సమ్ 4 పాయింట్ చేంజ్ ఏమో వస్తుంది మనకి. యావరేజ్ రేంజ్ ఇందులో ఏంటి? ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ C2 టు G2 అంటాం. అంటే C2 టు G2లో ఉండే వాల్యూస్ ఎన్నైతే ఉంటాయో టోటల్ చేసి డివైడెడ్ బై కౌంట్ చేస్తుంది. దట్ ఈజ్ యావరేజ్ ఫంక్షన్. ఇది ఎక్సెల్ షీట్లో చూద్దాం మనం. సో ఇంతకుముందు యావరేజ్ ఫంక్షన్ ఎక్స్ప్లెనేషన్ విన్నాం కదా, ఇవాళ ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్
అని చేసి బ్రాకెట్లో పెట్టేసి ఏం చేస్తామంటే సమ్ ర్యాండమ్ వాల్యూస్ ఇద్దాం. సో ఇవి ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వీటిని సమ్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్ ఉన్నాయి. మీకు ఏవైతే నెంబర్స్ 2 ఉన్నాయో వాటన్నిటిని టోటల్ చేసి డివైడెడ్ బై 10 చేస్తుంది. సో 5 వచ్చింది. అంటే టోటల్ ఏమొస్తుంది 11 15 23 30 36 41 45 48 50 డివైడెడ్ బై 10 ఎంత వచ్చింది 5 వచ్చింది. సేమ్ అలాగే మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము అంటే ఈ టోటల్ వాల్యూస్ ఎన్నైతే ఉన్నాయో ఇందాక మనం సమ్ ఫంక్షన్లో మనం చూసాం 923 ఏమో వచ్చింది, డివైడెడ్ బై సమ్ కౌంట్ ఎంత ఇది 14 చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు యావరేజ్. ఇంకొకటి ఏంటి అంటే మనము ప్రతిసారి F2 to F18 అనాల్సిన అవసరం లేదు. ఇలా ఉన్నప్పుడు ఇలా జస్ట్ డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్ ఆ వాల్యూస్ని అదే తీసుకుంటుంది. జస్ట్ ఎంటర్ అంటే 65.9285 సమ్ వచ్చింది మనకి. దిస్ ఈజ్ అబౌట్ యావరేజ్ ఫంక్షన్. థ్యాంక్ యూ.